హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'మామన్'. సూరి అండ్ ఐశ్వర్య లక్ష్మి లీడ్ పెయిర్‌గా 'బాబా భాస్కర్', 'స్వసిక' అండ్ 'రాజ్ కిరణ్' గారు ఇంపార్టెంట్ రోల్‌లో ప్రశాంత్ పాండ్యరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే హీరోకి అక్క అంటే ప్రాణం. ఆ అక్కకి పెళ్లయ్యి ఎన్ని ఇయర్స్ అయినా పిల్లలు లేరు అని బాధలో ఉంటుంది. అలా ఉండగా చాలా ఇయర్స్ తర్వాత ఫైనల్లీ ఆవిడ ప్రెగ్నెంట్ అవుతుంది. అండ్ ఒక బాబు కూడా పుడతాడు. ఆ టైంలో అక్కడ మన హీరోని చూసి, హీరో అక్క మీద చూపించే ఎఫెక్షన్ నచ్చి లవ్ చేస్తుంది మన హీరోయిన్. అండ్ పెళ్లి కూడా చేసుకుంటుంది. అండ్ అక్క కొడుక్కి మామ అంటే పిచ్చి, మామకి అల్లుడంటే పిచ్చి. ఈ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉండే ఆ ప్రేమ వల్ల ఫ్యామిలీలో ఎదురయ్యే సిట్యుయేషన్స్ అండ్ తర్వాత అవి ఎంత దూరం వెళ్తాయి, లాస్ట్‌కి ఏమవుతుంది అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే మ్యూజిక్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో సూరి అండ్ స్వసిక గారి పెర్ఫార్మన్సెస్. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మన 'బాబా భాస్కర్' గారు ఆయన చేసిన ఒక సీన్ అయితే చాలా ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. అండ్ హీరోకి, హీరోయిన్‌కి మధ్య జరిగే లవ్ స్టోరీ కూడా బావుంది. నెగెటివ్స్ అంటే లెంత్ ఆఫ్ ద మూవీ. రొటీన్ అండ్ సీరియల్ టైప్ స్టోరీ ఒక స్టేజ్‌లో మనం సినిమా చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా అనే ఫీల్ కలుగుతుంది. పైగా రిపీటెడ్ ఎమోషనల్ సీన్స్. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే ఫ్యామిలీ డ్రామాస్ అండ్ ఎమోషన్స్ హెవీ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు చూడొచ్చు. రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ఆడియన్స్‌కి అంతగా నచ్చకపోవచ్చు. బట్ మరీ వరస్ట్ మూవీ అయితే కాదు. అడల్ట్ కాంటెంట్ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసిన వాళ్ళెవరైనా ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.